వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే ఒంటరి పోరాటం చేశారో ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా అదే ఫీలింగ్ లో ఉన్నారా, నన్ను ఎవరు డిఫెండ్ చేయట్లేదు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారు? తన సొంత పార్టీ జనసేన నేతలనా లేక మిత్రపక్షమైన టీడీపీనా? గాదె సాయి కృష్ణ ఇష్యూలో జనసేన వాయిస్ ఎందుకు వీక్ అయింది? ఒక్క బోలిశెట్టి శ్రీనివాస్ మాత్రమే ఎందుకు లీడ్ తీసుకున్నారు? పవన్ స్పీచ్ తర్వాత హుటాహుటిన మంత్రి కందుల దుర్గేష్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అన్నది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, కానీ ఆయన మనసులో ఏదో తెలియని అసంతృప్తితో ఇబ్బంది పడుతున్నారు. ప్రతిపక్షం తన మీద, తన ప్రభుత్వ విధానాల మీద మూకుమ్మడిగా దాడి చేస్తుంటే తన వెనుక ఉన్న సైన్యం ఎందుకు మౌనంగా ఉంటుంది అన్నది ఆయన ఆవేదన. పవన్ ఒంటరి పోరాటం చేస్తున్నారని ఆయన ఫీల్ అవ్వడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నప్పటికీ వైసీపీ నుంచి వచ్చే పర్సనల్ అండ్ పొలిటికల్ అటాక్స్ కు సరైన కౌంటర్ అటాక్ పార్టీ నుంచి రావడం లేదని భావిస్తున్నారా? ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ స్వయంగా మైక్ పట్టుకొని క్లాస్ పీకాల్సిన పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఆలోచన పడ్డారట. ఒక బలమైన నాయకుడు తయారవ్వాలంటే తన వెనుక ఒక బలమైన డిఫెన్స్ లైన్ ఉండాలి. కానీ జనసేనలో ఆ సెకండ్ లైన్ లీడర్షిప్ ఇంకా పూర్తిగా యాక్టివ్ కాలేదా? ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఒంటరిగా పోరాడుతున్నానా అనే భావనకు గురి చేస్తుందట. పవన్ కళ్యాణ్ చేసిన నన్ను డిఫెండ్ చేయట్లేదు అనే కామెంట్ ఇప్పుడు కూటమిలోను జనసేనలోను హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక లైన్ తీసుకున్నాక ఆయన టార్గెట్ మారదు, కానీ ఇక్కడ పవన్ టార్గెట్ 2 వర్గాలకు తాకింది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రైమరీ టార్గెట్ ఖచ్చితంగా ఆయన సొంత పార్టీ జనసేన నాయకులే. పదవులు తీసుకున్న వారు, చట్టసభలో ఉన్నవారు కూడా తన మీద వైసీపీ అటాక్ చేస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పార్టీ విధానాలను, సిద్ధాంతాలను బలంగా ఎందుకు ప్రజల్లోకి, మీడియాలోకి తీసుకెళ్లలేకపోతున్నారు అన్నది ఆయన సూటి ప్రశ్నగా చెప్పొచ్చు. ఇక్కడ మరో కీలక విషయం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీలో మాత్రం నెంబర్ 2 లేకుండా చేస్తుండడమే కారణంగా భావిస్తున్నారట. ప్రధానంగా రాజకీయ పార్టీలలో నాయకుడితో పాటు క్యాడర్ కూడా బాధ్యతలు అప్పగిస్తారు. దీంతో ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలకు ఆయా పదవులలో నేతలు పార్టీ కార్యాలయాల నుంచి నిత్యం విమర్శలకు సమాధానం, ప్రతిపక్షాలకు ఎత్తుగడలకు చెక్ పెడుతూ రాజకీయాలను వేగవంతం చేస్తారు. కానీ జనసేన పార్టీలో ప్రధాన సమస్యగా సెకండ్ లెవెల్ లీడర్ లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని ఇప్పుడు పవన్ భావిస్తున్నారట. అన్ని తానే నడిపించాల్సి రావడంతో ఇప్పుడు వస్తున్న విమర్శల సమయంలో బాస్ చెప్పకుండా నేనెలా స్పందించాలని నేతలు భావించడమే కారణంగా గుర్తించారట పవన్ కళ్యాణ్. అయితే ఇందులో టీడీపీకి కూడా పరోక్షంగా అందించిన మెసేజ్ గా భావించాల్సి ఉంది. గతంలో కూటమి ఏర్పాటు సమయంలో పవన్ ఎంత రిస్క్ తీసుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీ టార్గెట్ గా పవన్ మీద దాడి జరుగుతున్నప్పుడు మిత్రపక్షమైన టీడీపీ నేతలు, మంత్రులు కూడా ఆశించిన స్థాయిలో పవన్ కు బాసడగా నిలవడం లేదన్న భావన జన సైనికుల్లో ఉందట. కూటముల్లో ఉన్నాం కదా, మా నాయకుడిని వాళ్ళెందుకు డిఫెండ్ చేయరు అన్న ప్రశ్న క్యాడర్ నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారం జనసేన డిఫెన్స్ మెకానిజం డొల్లతను బయటపెట్టిందట. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పవన్ ఈ ఘటనపై స్పందిస్తూ ఒక రేప్ నిందితుడికి నా కులం వాడని నేను సపోర్ట్ చేయాలా అని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నానీలు విరుచుకుపడ్డారు. చట్టాన్ని రక్షించాల్సిన పవన్ కస్టోడియల్ టార్చర్ ను ఎలా సమర్థిస్తారంటూ ముప్పేట దాడికి దిగారు. ఈ సమయంలో జనసేన అగ్రనేతలు, అధికార ప్రతినిధులు తక్షణమే స్పందించి కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా పార్టీలో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. ఇక్కడే జనసేన ఎమ్మెల్యే, సీనియర్ నేత బోలిశెట్టి శ్రీనివాస్ మాత్రమే ఫ్రంట్ లైన్ లోకి వచ్చి పవన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. అంబటి, పేర్ని నానీలకు బోలిశెట్టి శ్రీనివాస్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసిన వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనని, అందులో కులాన్ని లాగి రాజకీయం చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఎలివేట్ అయిన పాయింట్ ఏంటంటే, అంతమంది సీనియర్లు ఉండగా కేవలం బోలిశెట్టి మాత్రమే ఎందుకు ముందుకు వచ్చారు? మిగతా నేతలు ఇష్యూ సెన్సిటివ్ గా ఉందని సైడ్ అయ్యారా, లేక సరైన స్ట్రాటజీ లేక సైలెంట్ అయ్యారా? పవన్ కళ్యాణ్ అసహనానికి ఇది కూడా ఒక బలమైన కారణంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశంలో చేసిన ఘాటు వ్యాఖ్యలతో జనసేన నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పార్టీలో
నాయకులు స్పందించడం లేదు అన్న పవన్ మాటలు సెకండ్ లీడర్షిప్ ను మేల్కొలిపాయి. దాని ఫలితమే పవన్ స్పీచ్ ముగిసిన వెంటనే పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టేలా చేసిందట. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన పాయింట్స్ ను, జాతీయ సమగ్రత మీద ఆయనకున్న చిత్తశుద్ధిని, సాయికృష్ణ లాంటి ఇష్యూలలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కందుల దుర్గేష్ ప్రెస్ మీట్ లో బలంగా వివరించే ప్రయత్నం చేశారు. అంటే తనకంటూ ఒక డిఫెన్స్ లైన్ ఉండాలని పవన్ ఇచ్చిన డైరెక్షన్ కు కందుల దుర్గేష్ ప్రెస్ మీట్ ఒక తక్షణ ప్రతిస్పందనగా, ఒక డ్యామేజ్ కంట్రోల్ చర్యగా పొలిటికల్ సర్కిల్స్ లో విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, ఇకపై ప్రతిపక్షాల విమర్శలపై జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దాడికి దిగేలా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని స్పష్టమవుతోంది. ఇవి ఈ రాజకీయ పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక మంత్రిగానే కాదు, ఆయన కూటమి ప్రభుత్వానికి ఒక మూల స్తంభంగా చంద్రబాబు భావిస్తారు. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారని ఫీల్ అయితే ఆ నష్టం జనసేనకు మాత్రమే కాదు, కూటమికి కూడా జరుగుతుందని భావించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.